ఖమ్మం టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన నామా ముందుగా అమరవీరులకు నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లు వెంటరాగా వేలాది కార్యకర్తలు కూడా తరలివచ్చారు ర్యాలీగా. ఆ తర్వాత కలెక్టరేట్ కు చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామా నామినేషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వరరెడ్డి ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడ అన్ని కూడా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. మనతో మాట్లాడడానికి పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఆయనతో మాట్లాడడం. సార్, అట్టహాసంగా నామా నాగేశ్వరరావు గారు నామినేషన్ దాఖలు చేశారు. మీరంతా కూడా కలిసి వచ్చారు. ఏంటి సార్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంది? మొన్న 2018లో జరిగిన ఎన్నికల్లో మేము ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పినాం. చివరి క్షణాల్లో చంద్రబాబు నాయుడు కుట్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆ చంద్రబాబు నాయుడుతో కలిసి పన్నిన కుట్రలో కొన్ని సీట్లు మేము పోగొట్టుకోవడం జరిగింది. అయినా ముఖ్యమంత్రి గారు ఈ 4 నెలల్లో ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో సీతారామ ప్రాజెక్టుకి 4 నెలల్లో 4 పర్మిషన్లు ఇవ్వడం తెచ్చుకోవడం జరిగింది. అది ఎన్విరాన్మెంట్ పర్మిషన్ కానీ, ఫారెస్ట్ పర్మిషన్ కానీ, లేక డిపిఆర్ని ఆమోదింపజేసుకోవడం కానీ, 18,000 కోట్ల రూపాయలు దానికోసం ఇవ్వడం కానీ చూసిన తర్వాత ఇక్కడున్న ఎన్నికైన వివిధ పార్టీల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి వెళ్ళి సత్తుపల్లి ఎమ్మెల్యే గారు వెంకటవీరయ్య గారు, ఇండిపెండెంట్గా ఎన్నికైన రాముల్ నాయక్ గారు, కాంగ్రెస్ పార్టీ నుండి పార్లమెంట్ నుండి ఎన్నికైన ఉపేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వనమ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా 4 నెలల్లోనే టీఆర్ఎస్ పార్టీ సీట్లు కోల్పోయినా కూడా ఈ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఓట్లు ఖచ్చితంగా మనం వీళ్ళందరూ కూడా ఏకపక్షంగా అభివృద్ధి యజ్ఞంలో పాల్గొనాలని చెప్పేసి వచ్చారు. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని తీసుకున్న ఉద్దేశంతోనే నామా నాగేశ్వరరావు గారిని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇవాళ కీలక దశలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16కు 16 సీట్లు గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకున్నాం. నవీన్ పట్నాయక్ గారు, స్టాలిన్ గారు, అదేవిధంగా ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్గా వీళ్ళందరూ కూడా ఇలా కేసీఆర్ గారు ఆలోచన విధానంతో ఏకీభవించారు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ గారు కూడా మాతో కలిసి వస్తామని చెప్పారు. ఇవాళ ఇక్కడ కూడా ఖమ్మం జిల్లాలో 2 సీట్లు, ఒకటి ఖమ్మం, ఇంకోటి మహబూబాబాద్, ఈ రెండింటిని కూడా ఖచ్చితంగా గెలుచుకోవాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీల నుండి వ్యక్తుల్ని, శక్తుల్ని, పార్టీల్ని ఆహ్వానించాం. ఆ ఆహ్వానించిన ప్రకారం వాళ్ళందరూ రావడం జరిగింది. ఇంతమంది కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ సీటును గెలుచుకోవాలని చెప్పేసి అనుకున్నాం. అనేక మంది ప్రజల ఉత్సాహం చూస్తే, వాళ్ళ ఆలోచనలు చూస్తే కేసీఆర్ గారి అభివృద్ధి యజ్ఞంలో ఖచ్చితంగా మా పాత్ర ఉండాలి. ఇవాళ అభివృద్ధికి ఇతరులకు జరుగుతున్న పోరాటంలో మేము అభివృద్ధి పక్షాన్ని ఉండాలి. అభివృద్ధికి చేయడమైన టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ నామా నాగేశ్వరరావు గారికి ఓటేద్దామని చెప్పేసి ఇవాళ 24 గంటల పరిధిలోనే వేలాది మంది ఇలా కార్యకర్తలు కానీ, ఓటర్లు కానీ ఇక్కడికి వచ్చి నామా నాగేశ్వరరావు గారికి ఆశీర్వాదం ఇచ్చిందంటే అది కేసీఆర్ గారికి ఆశీర్వాదం. ఇవాళ 16 మంది సైనికుల్లో ఇక్కడి నుంచి కూడా ఒక సైనికుడు ఖచ్చితంగా పోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా ప్రజల దృఢ సంకల్పంగా నేను దీన్ని భావిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ మిషన్ 16 అంటే 16 మిత్రపక్షంతో కలిపి 17 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకుంది. ఆ 16 స్థానాల్లో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఖమ్మం స్థానాన్ని కూడా ఆ ఖాతాలో వేసుకునే పరిస్థితి ఉందంటారు? ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నిక వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కొద్దిగా 2,000తో 3,000తో 4,000తో కొన్ని సీట్లు చేజారినా ఈ ఎన్నికలో కేసీఆర్ గారికి దన్నుగా ఉండాలని, అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఏమాత్రం కూడా నిర్లిప్తత ప్రదర్శించకుండా ఖమ్మం జిల్లా ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే,
ఖమ్మం జిల్లా కూడా తెలంగాణలో భాగంగా ఉన్నప్పుడు అన్నిటికంటే అభివృద్ధి మనం చేయాలని చెప్పేసి 4 నెలల్లో సీతారామకు 4 పర్మిషన్లు తెచ్చి అత్యంత వేగంగా సంవత్సర కాలంలోనే ఖమ్మం జిల్లా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇక్కడున్న రైతులు కానీ ప్రజలు కానీ ఇలా ఏకపక్షంగా కారు కేసీఆర్ అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కారు కేసీఆర్ 16 అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా నామనాగేశ్వరరావు గారి గెలుపు అనేది అభివృద్ధికి చిహ్నంగా ఉంటుంది. కేసీఆర్ గారికి ఒక సైనికుని ఇవ్వడం మాత్రమే అని మేము భావిస్తున్నాం. చివరిగా సమయం చాలా తక్కువ ఉంది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినంత వరకు టీఆర్ఎస్ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతుంది? మేము ఇప్పటికే 7 నియోజకవర్గాల్లో కూడా మా యొక్క నియోజకవర్గ స్థాయి సమావేశాలు అయిపోయినాయి. బూత్ వైజ్ కార్యకర్తల సమావేశాలు కూడా రేపటి నుండి జరగబోతున్నాయి. ప్రతి మండలంలో కూడా మన యొక్క అభ్యర్థి యొక్క టూర్ ప్రోగ్రాం అనేది ఉంటుంది. కేసీఆర్ గారి ప్రోగ్రాం 4వ తారీఖు ఉంటుంది. మా పక్కాగా మా యొక్క ప్రణాళికను ఇప్పటికే రచించుకున్నాం. దాని ఇంప్లిమెంటేషన్లో మా కార్యకర్తలు మా యొక్క పార్టీ నాయకులు ఇప్పటికే ప్రణాళికలో ఏదైతే ప్రణాళిక అనుకున్నామో దాన్ని అమలు చేస్తున్నారు. కాబట్టి పక్కా ప్రణాళికతో అద్భుతమైన నాయక గణంతో కేసీఆర్ గారి విశ్వాసంతో ఈ సీటును అలవోకగా గెలుస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఖమ్మం పార్లమెంట్ సీటును అలవోకగా గెలుస్తామన్న ధీమాను పల్లా రాజేశ్వరరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి కార్యాచరణను కూడా అమలు చేయబోతున్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచారానికి వెళ్లబోతున్నారు. బూత్ స్థాయిలో కార్యకర్తల సమావేశం పెట్టి భారీ మెజార్టీతో ఖమ్మం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ అవసరమైన వ్యూహాలు రచిస్తుంది. కెమెరామెన్ రాజేష్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, ఖమ్మం.